శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ సంజయుడికి చెబుతున్నాడు, ఏది ధర్మమో ఏది అధర్మమో. అసలు ఆ పాండవులకి సంబంధించినటువంటి రాజ్యభాగాన్ని శాంతియుతంగా వాళ్ళు కనుక అప్పగిస్తే కనుక కౌరవుల వధ అనేటువంటిదే జరగదయ్యా. అది శక్యమవుతుందా శక్యమవుదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి. అంతేకాని ధర్మాధర్మాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు 4 చతుర్వర్ణాల వాళ్ళకి ఎటువంటి ధర్మాలు శాస్త్రాలు చేత చెప్పబడ్డాయి, అవన్నీ ఒక్కసారి నువ్వు తెలుసుకుని మాట్లాడు నువ్వు అని చెబుతూ ఇంకా చాలా చక్కటి మాట మాట్లాడాడు. తత్ర పుణ్యం దస్యువదేన లభ్యతే సోయం దోషః కురుభిః తీవ్రరూపః అధర్మజ్ఞైర్ధర్మమబుధ్యమానైః ప్రాదుర్భూతః సంజయ సాధుతన్న. యుద్ధంలో దొంగల్ని చంపడం వల్ల రాజుకు పుణ్యమే వస్తుందయ్యా. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుద్ధంలో చంపడం వల్ల రాజుకి ఎప్పుడు కూడా పుణ్యం వస్తుంది, అంతేకాని పాపమేం రాదు. దుర్మార్గంగా ప్రవర్తి దుష్టమైన ఆలోచనలతోటి ప్రజల్ని పీక్కు తింటూ ఇతరుల యొక్క సొత్తును హరిస్తూ ఉండేటువంటి దోపిడీదారులైనటువంటి వాళ్ళని తాను రాజు అయినటువంటి వాడు సంహరిస్తే కనుక అతడికి పుణ్యం వస్తుంది, కానీ అతడికి ఏమీ పాపమైనటువంటిది అంటదయ్యా. ఇతరుల యొక్క సొత్తు అపహరించడం అనేటువంటి దోషము కౌరవుల పక్షంలో తీవ్ర రూపంలో ఉంది అనేటువంటి విషయం నీకు తెలుసు. అది ప్రకటితమైంది, అందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అధర్మమే తెలిసి ధర్మాన్ని తెలియనటువంటి కౌరవులు చేసినటువంటి పని ఎంత మాత్రమో మంచిది కాదయ్యా. తత్ర రాజా ధృతరాష్ట్రస్స పుత్రః ధర్మ్యం భరేత్ పాండవానామకస్మాత్ నావేక్షంతే రాజధర్మం పురాణం తదన్వయాః కురవః సర్వ ఏవ. ఆ ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రులతో కలిసి పాండవులకు ధర్మంగా చెందవలసినటువంటి రాజ్యభాగాన్నంతా హరించాడు, ఏ విధమైన కారణము లేకుండా. అతన్ని అనుసరించేటువంటి కౌరవులంతా పురాతనమైనటువంటి రాజధర్మాన్ని అసలు గమనించడం లేదు. స్థేనో హరేత్ యత్ర ధనం హ్యదృష్టః ప్రసహ్య వా యత్ర హరేత దృష్టః ఉభౌ గర్హ్యౌ భవతః సంజయేతౌ కిం వై పృథక్త్వం ధృతరాష్ట్రస్య పుత్రే. దొంగ ఏం చేస్తాడంటే ఎవరు చూడకుండా ఇతరుల ధనాన్ని అపహరిస్తాడు. ఒకవేళ ఇతరుల కంటపడితే వాళ్ళని బంధించి అపహరిస్తాడు. అపహరించడం మాట, వాళ్ళని బంధించి ఎవరు చూడకపోతే తను మామూలుగా తనకు కావాల్సింది అపహరించి వెళ్ళిపోతాడు. ఎవడైనా చూస్తున్నాడని తెలిసే వాళ్ళని బంధించి అపహరిస్తాడు. ఈ 2 దశల్లోనూ కూడా దొంగ దోపిడీదారుగానే ఉంటాడు, నిందింపదగినటువంటి వాడిగానే అవుతాడు కదా సంజయ. వాళ్ళిద్దరూ నీ దృష్టిలో నిందింపదగినటువంటి వాళ్ళే కదా. మరి ధృతరాష్ట్రపుత్రునికి వాళ్ళకి తేడా ఉందయ్యా. ధృతరాష్ట్రపుత్రుడు చేసినటువంటిది అదే కదా. సోయం లోభాన్మన్యతే ధర్మమేతం యమిచ్చతి క్రోధవశానుగామి భాగ పునః పాండవానాం నివిష్టః తం నః కస్మాదాదరీన్ పరే వై. దుర్యోధనుడు లోభం వల్ల తన రాజ్యాన్ని కోరుకోవడం అనేటువంటిది చాలా ధర్మం అనుకుంటున్నాడు. అతడు క్రోధాన్ని త్రిప్పినట్టుగా తిరుగుతున్నాడు. పైగా పాండవుల భాగం కౌరవుల దగ్గర న్యాసంగా ఉంది. ఏమన్నారు వాళ్ళు, ఈ 12 సంవత్సరాలు వనవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయడం అనేటువంటిది నియమంగా పెట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళు రాజ్యభాగం చేస్తున్నారు. వాళ్ళ నియమం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేయాలి. అందువల్ల ఇంతవరకు కూడా వాళ్ళకి న్యాసంగా ఉంది. అంతేకాని వాళ్ళు ఏమీ యుద్ధం చేసో వీళ్ళ పరాక్రమంతో జయించో వీళ్ళ రాజ్యభాగాన్ని తీసుకునేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు అస్మిన్ పదే యుజ్యతాం నో వధోపి శ్లాఘ్య పిత్ర్యం పరరాజ్యాద్విశిష్టం ఏతాన్ ధర్మాన్ కౌరవాణాం పురాణాన్ ఆచక్షీథాః సంజయ రాజమధ్యే.
ఓ సంజయ, పిత్రార్జితమైనటువంటి అంటే పైతృకంగా రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని పొందడం కోసం యుద్ధం చేస్తూ మా పాండవులు వధింపబడినా అది వాళ్ళకు గొప్పదే. ఇతరుల రాజ్యం కంటే పితృమైనటువంటి రాజ్యం చాలా విశిష్టమైనది. ఎందుకంటే పైతృకమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు పొందాలి. పురాతనమైన ఈ ధర్మాలన్నీ కూడా నువ్వు రాజులందరి సమక్షంలో ఆ కౌరవులందరికీ కూడా వినిపించు. వాళ్ళకి ఈ పురాతనమైనటువంటి రాజధర్మం తెలియదేమో. ఏతే మదాన్ మృత్యువశాభిపన్నా సమానీతా ధార్తరాష్ట్రేణ మూఢా ఇదం పునః కర్మ పాపీయ ఏవ సభా మధ్యే పశ్య వృత్తం కురూణ. యుద్ధం కోసం దుర్యోధనుడు సమావేశపరిచినటువంటి రాజులందరూ మూర్ఖులై గర్వం వల్ల మృత్యువశాన్ని పొందుతారు. ఇప్పుడు సభామధ్యంలో కౌరవులు చేసిన పని ఎంతటి పాపంతో నిండిందో నీకు తెలమంది కాదు. ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి దురాచారాల పట్ల కూడా నువ్వు దృష్టిని సారించవయ్యా. సారించి అప్పుడు ఇక్కడ ధర్మాన్ని గురించో లేకపోతే మరో దాని గురించో చెప్పచ్చు. ప్రియాం భార్యాం ద్రౌపదీం పాండవానాం యశస్వినీం శీలవృత్తోపపన్నాం యదుపైక్షంత కురవో భీష్మముఖ్యా కామానుగేనోపరుద్ధాం వ్రజంతీం. ద్రౌపది పాండవులకి అత్యంత ప్రియమైనటువంటి భార్య, యశస్విని, శీలవతి, సదాచారం కలిగినటువంటిది. అట్టి ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చారే. అప్పుడు భీష్మాది కౌరవ ముఖ్యులు కూడా దాన్ని ఉపేక్షించారే. ఇదంతా ధర్మమేనా? తం చేత్తదా తే సుకుమార వృద్ధా అవారయిష్యన్ కురవః సమేతాః మమ ప్రియం ధృతరాష్ట్రో అకరిష్యత్ పుత్రాణాంచ కృతమస్యా భవిష్యత్. పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా కౌరవులంతా కలిసి ఆ దుశ్శాసనాన్ని అప్పుడే నిగ్రహించి కనుక ఉంటే ధృతరాష్ట్రుడు నాకెంతో ప్రియాన్ని చేసి ఉండేవాడు. అతని కుమారులకు కూడా ప్రియం కలిగి ఉండేది ఆ పని చేసి ఉంటే కనుక. దుశ్శాసన ప్రాతిలోమ్యాన్యనాయ సభా మధ్యే శశురాణాం చ కృష్ణాం సాతత్ర నీతాకరణం వ్యపేక్ష నాణ్యం క్షత్రుర్నాథమవాపకించిత్. తన వదిని గారే అటువంటి మర్యాద కూడా లేకుండా దుశ్శాసనుడు అక్రమంగా ద్రౌపదిని మామగారుల మధ్య సభా మధ్యంలోకి లాక్కుని వచ్చాడు. ఆమె దీనంగా నాలుగు దిక్కులు చూసి విదురుడు తప్ప తనను రక్షించేటువంటి వాడు లేడని గ్రహించింది. కార్పణ్యాదేవ సహితాః తత్ర భూపాః నాశక్నువన్ ప్రతివక్తుం సభాయాం ఏకక్షత్తా ధర్మ్యమర్థం బ్రువాణః ధర్మబుద్ధ్యా ప్రత్యువాచాల్పబుద్ధిం. అక్కడ సమావేశమైన రాజులంతా దైన్యం వల్ల అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోయారు. వాళ్ళందరూ దీనత్వాన్ని పొందారు. ఆ రోజునే ఆ క్షణంలోనే పెద్దవాళ్ళైనటువంటి వీళ్ళందరూ ఒక్కొమ్మడిగా లేచి ఆ దుర్మార్గాన్ని ఆపి ఉంటే వాళ్ళలో ధర్మం ఉంది, పెద్దవాళ్ళ యొక్క బుద్ధి అంతా మంచిగానే ఉన్నది అని గ్రహించి ఈనాడు వాళ్ళకి ప్రియం చేయడానికి ఎంతైనా ఇష్టపడి ఉండేవాళ్ళం. కానీ ఎవరు ఏమి మాట్లాడలేదే. విదురుడు ఒక్కడే తన ధర్మాన్ని గుర్తించాడు. మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ధర్మసహితమైనటువంటి మాటలు చెప్పి ఆ అన్యాయాన్ని వ్యతిరేకించాడు. అబుద్ధ్వా త్వం ధర్మమేతం సభాయాం అధేచ్ఛసే పాండవస్యోపదేష్టుం కృష్ణాత్వేతత్కర్మ చకార శుద్ధం సుదుష్కరం తత్ర సభాం సమేత్య ఏన కృచ్ఛాత్ పాండవానుజ్జహార తథాత్మానం నౌరివ సాగరౌఘాన్ యత్రాబ్రవీత్ సూతపుత్ర సభాయాం కృష్ణాం స్థితాం శశురాణాం సమీపే నతే గతిర్విద్యతే యాజ్ఞసేని ప్రపద్యదాసీధార్తరాష్ట్రస్య వేస్మ పరాజితాస్తే పతయో న సంతి పతించాన్యం భావిని త్వం మృణీష్వ. ఆనాటి జ్యోత సభలో జరిగినటువంటి ఈ అన్యాయం గుర్తు లేకుండా అది మరిచిపోయి ధర్మరాజుకి ఇవాళ నువ్వు ధర్మోపదేశం చెయ్యాలనుకుంటున్నావు సంజయ. ద్రౌపది ఆ రోజు సభలోకి వెళ్ళి మిక్కిలి కష్టసాధ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పని చేసింది. సముద్రం నుండి నావను ఉద్ధరించినట్టుగా పెద్ద కష్టం నుండి పాండవులను తన్ను కూడా ఉద్ధరించింది.
మామగార్ల సమక్షంలో ఉన్న ద్రౌపదిని సభలో సూతపుత్రుడు కర్ణుడు ఈ విధంగా అన్నాడు, యాజ్ఞసేని నీకు వేరే దిక్కు లేదు, దాసిగా దుర్యోధనుని భవనంలో ప్రవేశించు. పాండవులు జోదంలో ఓడిపోయారు, అందువల్ల నీకు భర్త లేడు, ఇకపై నువ్వు వేరొక భర్తను వరించుకో అని చెప్పాడు. అంత దారుణమైనటువంటి మాటలు ఆ కర్ణుడు మాట్లాడాడు. యో భీభత్సోర్ హృదయే ప్రోతాసీత్ అస్థిచ్ఛిందన్ మర్మఘాతీ సుఘోర కర్ణాక్షరో వాంగ్మయస్తిగ్మతేజా ప్రతిష్ఠితో హృదయే ఫాల్గునస్య. ఆ కర్ణుడి నోటి నుంచి వెలువడినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి పరుషమైనటువంటి తీక్షణమైనటువంటి ఆ మాటల బాణాలు అర్జునుని చెవుల ద్వారా లోనికి ప్రవేశించి ఎముకలను పిండి చేసి హృదయంలో నాటుకుని ఆయుపట్టుల్ని బాధిస్తున్నాయి. అతడు ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా ఉంటాడు? కృష్ణాజినాని పరిధి సమానాన్ దుస్సాసన కటుకాన్యభ్యభాషత్ ఏతే సర్వే షండతిలా వినష్టా క్షయంగతా నరకం దీర్ఘకాలం. అడవికి వెళ్ళడం కోసం కృష్ణాజనాల్ని ధరించాలనుకుంటున్నటువంటి పాండవులను దుశ్శాసనుడు వీళ్ళంతా నపుంసకులు, చచ్చుదద్దమ్మలు, చాలా కాలం నరకంలో పడిపోయారంటూ పరుషంగా మాట్లాడారు. గాంధార రాజశకునన్నికృత్య యదబ్రవిద్యోతకాలే సపార్థం పరాజితో నందనక్యంత వాస్తి కృష్ణయా త్వం దివ్య వై యాజ్ఞసేన్య. ఆ గాంధార రాజు అయినటువంటి శకుని ధర్మరాజుతో వెటకారంతో నువ్వు నీ చిన్న తమ్ముడితో సహా అందరినీ ఓడిపోయో, ఇంకిప్పుడు నీ దగ్గర ఏముంది, యాజ్ఞసేన అయినటువంటి ద్రౌపదిని ఒడ్డి జోతమాడన్నాడు. జానాసి త్వం సంజయ సర్వమేతత్. ఇదంతా నీకు తెలుసు కదయ్యా, నువ్వు అక్కడే ఉన్నావు. జూతే వాక్యం గర్హ్యమేవం యథోక్తం స్వయం త్వహం ప్రార్థయే తత్ర గంతుం సమాధాతుం కార్యమేతత్ విపన్నం. జోదంలో వాళ్ళు అన్న అసహ్యమైనటువంటి మాటలన్నీ కూడా నువ్వు విన్నావు. అయినా ఈ విపత్కరమైనటువంటి కార్యాన్ని సాధించడానికి నేను స్వయంగా హస్తినాపురం పెడతానని పాండవులను ప్రార్థిస్తాను అంటూ కృష్ణుడు తనంతట తానే రాయబారం చేయడానికి వెళ్తానన్నాడు. అహాపయిత్వా యది పాండవార్థం శమం కురూణామపి చేచ్ఛకేయం పుణ్యంచ మే స్యాచ్చరితం మహోదయం ముచ్చేరంశ్చ కురభో మృత్యుపాశాత్. ఈ పాండవుల యొక్క ప్రయోజనాన్ని సిద్ధించి కౌరవులతో ఈ సంధిని చేసుకోవడంలో నేను సఫలుడైతే నా ద్వారా చాలా పరమ పవిత్రమైన శ్రేయోదాయకమైనటువంటి పని జరిగినట్లే, కౌరవులు కూడా మృత్యుపాశం నుండి విముక్తులైనట్లే. ఈ విషయాలు మాట్లాడడానికి అవసరమైతే నేనే హస్తినాపురానికి వెడతాను. అపిమే వాచం భాషమాణస్య కావ్యాం ధర్మా రామామర్థవతీమహింస్రాన్ అవేక్షేరన్ ధార్తరాష్ట్రా సమక్షం మాంచ ప్రాప్తం కురవ పూజయేయు. నీతి సమ్మతమై ధర్మయుక్తమై అర్థవంతమై అహింసాయుతమైనటువంటి నా మాటలను కౌరవులు ఆలకించుదురని నేను అనుకుంటున్నాను. ఈ విషయమే వెళ్ళినటువంటి నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అతో అన్యథారధినా ఫాల్గునేన భీమేన చైవాహవదంశితేన పరాశిక్తాన్ ధార్తరాష్ట్రాంచ విద్ధి ప్రదహ్యమానాన్ కర్మణా స్వేన పాపాన్. ఒకవేళ సంజయ అలా కాని పక్షంలో యుద్ధరంగంలో రథారూఢుడైనటువంటి అర్జునుడి చేత కవచం ధరించినటువంటి భీముని చేత ఈ పాపాత్ములైనటువంటి ధృతరాష్ట్ర కుమారులు పరాజితులై స్వయంకృతాపరాధాలతో దహింపబడతారని నువ్వు తెలుసుకో. అందులో ఇంక ఏ విధమైనటువంటి తేడా ఉండదు. పరాజితన్ పాండవేయాంస్తువాచ రౌద్రారూక్షా భాషతే ధార్తరాష్ట్ర గదాహస్తో భీమసేనో అప్రమత్తః దుర్యోధనం స్మారయితా హి కాలే. ఆ జోదంలో ఓడిపోయినటువంటి పాండవులను దుర్యోధనుడు కూడా ఆనాడు చాలా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి మాటలనే మాట్లాడాడు. అవన్నీ విన్నటువంటి భీముడు, యుద్ధకాలంలో గదాహస్తుడైనటువంటి భీముడు అప్రమత్తుడే ఆ మాటలను తలుచుకుంటాడు కదా, దానికి తగిన ప్రతీకారం చెయ్యాలనుకుంటాడు కదా.
సుయోధనో మన్యుమయో మహాద్రమ స్కంధ కర్ణ శకుని తస్య శాఖా దుస్సాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. ఈ సుయోధనుడు అనేటువంటి వాడు చాలా క్రోధమయమైనటువంటి మహావృక్షం లాంటి వాడు. ఈ కర్ణుడు దానికి స్కంధం, శకుని దానికి కొమ్మలు, ఈ దుశ్శాసనుడే దానికి సమృద్ధమైన పుష్పాలు ఫలాలు. ఈ అజ్ఞాని అయినటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నాడు చూసావా, దానికి మూలం. అలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. రోషమయ మహాతరువు సుయోధనుడు స్కంధముందులోన గన్నుడలరు గొమ్మ సౌబలుండు కుసుమ ఫలములు దుశ్శాసనుండు మూల శక్తి తండ్రి అన్నాడు తిక్కన గారు కూడా. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రమ అంటే అక్కడ అధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా అధర్మ వృక్షమైతే, ఇక్కడ యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రమ స్కంధోర్జునో భీమసేనోస్య శాఖా మాద్రీపుత్రౌ పుష్పఫలే సమృద్ధే మూలంత్వహం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. ఈ ధర్మరాజు అంటే ధర్మమయమైనటువంటి మహావృక్షమయ్యా. అర్జునుడు దానికి స్కంధము, భీమసేనుడు కొమ్మలు, నకుల సహదేవులు సమృద్ధమైనటువంటి పుష్పాలు ఫలాలు, నేను వేదము బ్రాహ్మణులు దానికి మూలం. ధర్మజుండు ధర్మతరువు అర్జునుడు ఘనస్కందము అనిలసుతుడు శాఖ కవలు పుష్ప ఫలములేను భూసురులు ఏను భూసురులును వేదములు తదీయమైన మూలచయము. వనం రాజా ధృతరాష్ట్రస్య పుత్ర వ్యాఘ్రాస్తే వై సంజయ పాండుపుత్రా సింహాభిగుప్తం న వనం వినశ్యేత్ సింహో ననశ్యేత వనాభిగుప్త. ఓ సంజయ, పుత్రులతో కూడినటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఒక మహా అరణ్యం లాంటి వాడు. పాండుపుత్రులు దాంట్లో సంచరించేటువంటి పులులయ్యా. సింహంచే రక్షింపబడేటువంటి వనము నశించదు, వనంచే రక్షింపబడేటువంటి సింహం కూడా నశించదు. నిర్వనో బధ్యతే వ్యాఘ్ర నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనం తస్మాత్ వ్యాఘ్రో వనం రక్షేత్ వనం వ్యాఘ్రం చ పాలయేత్. వనం నుండి బయటపడ్డటువంటి పులి చంపబడుతుంది, పులి లేనటువంటి వనం నరకబడుతుంది. అందువలన పులి ఎప్పుడూ కూడా వనాన్ని రక్షించాలి, వనం పులిని రక్షించాలి. లతా ధర్మ ధార్తరాష్ట్రా శాలా సంజయ పాండవా న లతా వర్ధతే జాతు మహాద్రుమమనాశ్రితా. ఓ సంజయ, ఈ ధృతరాష్ట్ర కుమారులు లతల్ లాంటి వాళ్ళయ్యా. పాండవులు సాలవృక్షాలు లాంటి వాళ్ళు. పెద్ద చెట్ల ఆశ్రయం లేకుండా లతలు ఎప్పుడు వృద్ధి పొందలేవు. వీళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళకి వృద్ధి ఉంది తప్ప లేకపోతే లేదు. పాండవుల ఆశ్రయం లేకపోతే కౌరవుల బ్రతికే లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చేశాడు. స్థితా శుశ్రూషితుం పార్థా స్థితా యోద్ధుమరిందమా యత్కృత్యం ధృతరాష్ట్రస్య తత్కరోతు నరాధిప. ఈ పాండవులు శుశ్రూష చేయడానికి సిద్ధంగా ఉన్నారు, శత్రు సంహారకులే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు సంధికి సిద్ధంగానే ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. మరి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు చేయవలసింది ఏదో తెలుసుకుని, యుక్తమేటో అయుక్తమేటో తెలుసుకుని చేయదగిన విధంగా చేసుకుంటే రక్షింపబడతాడు. స్థితాః శమే మహాత్మానః పాండవాః ధర్మచారిణః యోధాః సమర్థాః తద్విద్వన్ ఆచక్షీతాః యథా తథం. అందువల్ల సంజయ, నువ్వు చాలా పండితుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. ధర్మంగా నడుచుకునేటువంటి పాండవులు శాంతికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేమి యుద్ధాన్ని కోరుకోవట్లే. ఒకవేళ యుద్ధం వస్తే యుద్ధం చేయడానికైనా సమర్థమైనటువంటి యోధులే వాళ్ళు, భయపడేవాళ్ళు కాదు. ఈ రెండు పరిస్థితులను గ్రహించు. ధృతరాష్ట్రుడికి నువ్వు ఉన్నదన్నట్టుగా చెప్పు. ఆ ధృతరాష్ట్రుడు జాగ్రత్తగా నీ మాటలు విని యుక్తాయుక్త జ్ఞానముతోటి వివేకముతోటి ఆలోచించి వీళ్ళ రాజ్యభాగం వీళ్ళకి ఇచ్చాడా, తన పుత్రులు రక్షింపబడినటువంటి వాళ్ళు అవుతారు.
అందువలన ఆ విషయం చెప్పు అన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగ పర్వణి సంజయయాన పర్వణి కృష్ణవాక్యే 39 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయయాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో కృష్ణవాక్యం అనేటువంటి 29వ అధ్యాయం పూర్తయింది. 30వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అంటే శ్రీకృష్ణుడు ధర్మాధర్మాలన్నీ కూడా చక్కగా వివేచన చేసి సంజయుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఎందుకే నువ్వు ఒక్క పక్షం యొక్క అభివృద్ధినే కాంక్షిస్తున్నావు, అంతేకాని అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు మహాపండితుడు, నీకు తెలవని విషయం లేదు, అందువల్ల ధర్మం ఏంటో అధర్మం ఏంటో నువ్వు తెలుసుకో అని ఆయనకి చెబుతూ ఆయనతోటి అలా మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా సంజయుడు శ్రద్ధగా విన్నాడు. ధర్మరాజు కూడా చాలా శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత సంజయుడు అంటున్నాడు, ఆమంత్రయే త్వాం నరదేవదేవ గచ్ఛామ్యహం పాండవ స్వస్థితేస్తు కచ్చిన్న వాచా వృజినం హి కించిత్ ఉచ్చారితం మే మనసోభిషంగాత్. అప్పుడు చెప్పాడు, మహానుభావ నీకు శుభం కలుగుగాక, ఇక నేను వెళ్ళొస్తాను. నా మాటలు నీకు కష్టాన్ని కలిగించుంటాయి, కానీ నేను మానసిక ఆవేగంతో మాట్లాడాను, నిన్ను కష్టపెట్టాలని కోరిక కాదు. ఈ మీ జ్ఞాతుల మధ్యన ఎంతటి యుద్ధం అనేటువంటిది చూడలేక కొద్దిగా బాధపడుతున్నటువంటి వాడే ఇలా మాట్లాడాను తప్ప నిన్ను కష్టపెట్టాలనేటువంటి కోరిక నాకు ఎంత మాత్రము లేదయ్యా అని చెప్పి, జనార్దనం భీమసేనార్జునౌ చ మాద్రీసుతౌ సాత్యకిం చేకితానం ఆమంత్ర్య గచ్ఛామి శివం ముఖం సుఖం వహ సౌమ్యేన మాం పశ్యత చక్షుషా నృపాః. అలాగే ఆ శ్రీకృష్ణుడికి భీమార్జునుల్ని నకుల సహదేవుల్ని సాత్యకి చేకితానుల్ని అందరినీ వీడుకొని వెళ్తున్నాను నేను. మీకు అందరికీ శుభమవుగాక. ఓ క్షత్రియులారా, మీరంతా నన్ను సౌమ్యంగా ప్రసన్నంగా చూడండి, నా మీద ద్వేషంతో ఉండకండి. నేనేదో ఆవేగంతో ఉద్రేకంతో ఈ మాటలన్నీ మాట్లాడాను తప్ప మిమ్మల్ని కష్టపెట్టాలని ఎంత మాత్రమో కాదు. మీకు అందరికీ శుభం కలుగుగాక అని సంజయుడు చెప్పాడు. చెప్పి వాళ్ళందరి దగ్గర కూడా అనుజ్ఞని స్వీకరించాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయం రేపటి భాగంలో మనం తెలియజేసుకుందాం. తెలియజేస్తూ స్వస్తి.